తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం 4-5 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. ఈ విషయంపై పీసీసీ సమావేశాన్ని ఈ నెల 16 లేదా 17వ తేదీన నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడిని సూచించిన సీఎం నిన్న రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమైన నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. గచ్చిబౌలిలో యూనిట్ మాల్ పేరిట ప్రతిష్టాత్మక నిర్మాణం చేపట్టనున్న తెలంగాణ ప్రభుత్వం 50 అంతస్తులతో 5.16 ఎకరాల విస్తీర్ణంలో ఈ మాల్ టవర్ నిర్మాణానికి సన్నాహాలు, దీనికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలంటూ అధికారులను ఆదేశించిన సీఎం. తెలంగాణలోని టిప్ లైన్ నివేదికలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ చేపట్టనున్న ప్రత్యేక ఆపరేషన్. ఇందుకు ఢిల్లీకి చెందిన ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం, అంతేగాక పోలీసు యూనిట్ల వారీగా ప్రత్యేక బృందాలను నియమించి శిక్షణ. 2008లో 37 ఏళ్ల వయసున్నప్పుడు న్యాయ పోరాటం ప్రారంభించి 54 ఏళ్ల వయసులో విజయం సాధించిన ఓ ప్రైవేట్ ఉద్యోగి వాయిదాలకు వేరవకుండా న్యాయం కోసం పోరాడి చివరకు పొందిన 10 లక్షల రూపాయలు. అయితే ఇది ఒక కారు పార్కింగ్ స్థలం కోసం వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించి గెలిచి చూపించడం విశేషం. దేశవ్యాప్తంగా వార్షిక టోల్ పాస్ను అమల్లోకి తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు సమాచారం. ఏడాదికి 3,000 రూపాయలు చెల్లిస్తే 200 ట్రిప్పులను వినియోగించుకోవచ్చంటూ వెల్లడి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు కొన్ని రోజుల క్రితం ఒదుండగుడు బంజారాహిల్స్ పెద్దమ్మగుడిలో ఆలయాన్ని ధ్వంసం చేయడంతో వివాదం నెలకొన్న వేళ ఇవాళ బీజేపీ నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు సమాచారం. అంతేగాక ఇవాళ హరిఘర్ తిరంగ్ యాత్రలో భాగంగా సికింద్రాబాద్ గోషామహల్ నియోజకవర్గం పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో కూడా నిర్బంధించినట్టు సమాచారం. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్తో పాటు జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని స్పష్టంగా పేర్కొన్న సిట్. ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారో నివేదికలో వెల్లడి. నిన్న విజయవాడ ఏసీబీ కోర్టులో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసిన సిట్ అధికారులు. అమెరికా విధించే సుంకాలతో భారతదేశ చరిత్ర ఆగిపోతుందనుకుంటే అది వారి భ్రమే అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్య. మన యువత లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి చెందలేని రోజు త్వరలోనే వస్తుందంటూ హెచ్చరిక. ఇప్పుడున్నది 40 ఏళ్ల కిందటి భారతదేశం కాదని బలమైన దృఢమైన దేశం అంటూ స్పష్టం. కడప జిల్లా పులివెందుల ఒంటమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం. 3 ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం 22 మంది పోటీ పడుతున్న అభ్యర్థులు. ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పలువురు నేతలను గృహ నిర్బంధం చేసిన పోలీసులు. బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపిన భారత వాతావరణ విభాగం. దీనివల్ల ఈ నెల 20 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని సమాచారం. మరోవైపు ఏపీలో రాబోయే 5 రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపిన అమరావతి వాతావరణ కేంద్రం. నిబంధనలను అనుసరించని మరో 476 పార్టీల రద్దుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 17, తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నట్టు ఒక ప్రకటన విడుదల. వరుసగా 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలను నమోదు చేసి రాజకీయ పార్టీల నుంచి తొలగించనున్నట్టు వెల్లడి. బీహార్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఓట్ల చోరీపై విపక్ష ఇండియా కూటమి చేపట్టిన నిరసన ర్యాలీ. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా విపక్ష నేతలంతా ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరగా మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు. అంతేగాక వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలింపు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎట్ హోమ్ కార్యక్రమానికి మన్ కీ బాత్ లో మోదీ ప్రశంసించిన దివ్యాంగులు, పర్యావరణ యోధులకు ఆహ్వానం. ఈ మేరకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ. దివ్యాంగులు, అమరుల కుటుంబ సభ్యులు, క్రీడా టోర్నీలలో విజేతలు తదితరులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్న హోంశాఖ. మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటు చేసుకున్న దారుణ ఘటన. ఓ భార్యాభర్తలిద్దరూ రహదారి మీద వెళుతుండగా వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం. తీవ్రంగా గాయపడ్డ తన భార్యను ఆసుపత్రికి తరలించడానికి సహాయం చేయాలని అక్కడున్న వారిని వేడుకున్నప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరిగా ప్రాణాలు కోల్పోయిన ఆమె మృతదేహాన్ని బైక్ మీద కట్టుకుని గ్రామానికి బయలుదేరిన దృశ్యం తీవ్ర విచారకరం. ఉత్తరప్రదేశ్లో తెరపైకి వచ్చిన మతపరమైన మరో వివాదం. ఫతేపూర్ జిల్లాలో పురాతన ప్రార్థనా స్థలం కొన్ని శతాబ్దాల క్రితం ఒక వర్గానికి చెందినదని, అక్కడ ప్రార్థనలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ పార్టీ నాయకుడు, మరో సంస్థ కార్యకర్తలు జిల్లా యంత్రాంగానికి సమర్పించిన దరఖాస్తు. దీంతో వివాదం నెలకొన్న వేళ అక్కడ బారికేడ్లు నిర్మించిన కొంతమంది ఆ ప్రాంగణంలోకి ప్రవేశించి పాక్షికంగా ధ్వంసం చేసిన వైనం. ముంబైలో శాంతికి ప్రతీకగా భావించే కపోతాల చుట్టూ జరుగుతున్న రగడ. ఇక్కడి దాదర్ ప్రాంతంలో కబూతర్ ఖానాను మూసివేయడానికి బృహన్ ముంబై కార్పొరేషన్ మరోసారి చేపట్టిన చర్యలు. చివరకు సుప్రీంకోర్టు మెట్లెక్కిన ఈ వివాదం. అమెరికాలోని ఓ ఎయిర్పోర్టులో చోటు చేసుకున్న ప్రమాదం. పార్కింగ్ చేసిన విమానంపైకి చిన్న విమానం దూసుకెళ్లి భారీగా మంటలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో అలుముకున్న దట్టమైన పొగలు. ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని వెల్లడించిన అధికారులు.
డ్రాగన్ దేశంపై తొలుత సుంకాల మోత ముగించిన ట్రంప్ ఆ దేశంతో వాణిజ్య ఒప్పందానికి మరో 90 రోజుల విరామం ప్రకటన. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం. ఈ విషయాన్ని తన అధికారిక మీడియాలో పేర్కొన్న చైనా. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఓ కర్మాగారంలో సోమవారం భారీ పేలుడు. ఈ ఘటనలో ఒకరు మృతి, పదుల సంఖ్యలో కార్మికులకు గాయాలు, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయినట్టు సమాచారం. సరిహద్దు వెంట మౌలిక సదుపాయాల కల్పనకు మరో కీలక ప్రాజెక్టుకు సన్నద్ధమవుతున్న చైనా భారత సరిహద్దు సమీపంలో భారీ రైల్వే లైన్ పనులు చేపట్టనున్నట్టు సమాచారం. దీంతో భారత సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రాజెక్టుకు రక్షణపరమైన ప్రాముఖ్యత ఏర్పడుతుందంటూ స్థానిక మీడియా వెల్లడి. భారత్పై తాము విధించిన టారిఫ్ల భారం రష్యాకు పెద్ద దెబ్బ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య. రష్యా ఆర్థిక వ్యవస్థ బాగోలేదని, అక్కడి నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై వేసిన సుంకాలు రష్యాను మరింతగా దెబ్బతీశాయంటూ వ్యాఖ్య. రష్యా తమ దేశాన్ని తిరిగి నిర్మించుకోవాల్సి వస్తుందని, అలా రాణించడానికి అనేక అవకాశాలున్నాయంటూ స్పష్టం. పాక్ సైన్యాధిపతి అమెరికా పర్యటనలో ఉండే అణుబెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో మాజీ అధికారి మైకల్ రుబెన్స్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు. అసిమ్ మునీర్కు అల్-ఖైదా మాజీ చీఫ్ ఒసామాకు పెద్ద తేడా లేదంటూ వ్యాఖ్య. అమెరికా గడ్డపై ఉండి పాక్ ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదంటూ విమర్శ. తమ దేశం దిగుమతి చేసుకునే వివిధ దేశాల వస్తువులపై డొనాల్డ్ ట్రంప్ భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో బంగారు కడ్డీలపై సుంకాల పంపు వర్తిస్తుందా లేదా అనే విషయంపై నెలకొన్న సందిగ్ధత. అయితే దీనిపై సుంకాలు విధించబోమని ట్రంప్ స్పష్టం. 1 కేజీతో పాటు 100 ఔన్సుల బంగారు కడ్డీలు సుంకాల పరిధిలోకి వస్తాయంటూ వెల్లడి. వచ్చే నెల యూఏఈలో జరిగే ఆసియా కప్ T20 టోర్నమెంట్లో జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగే అవకాశాలు. అక్టోబర్లో వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్లో తొలి టెస్టులో అతనికి విశ్రాంతినిచ్చే అవకాశం. అయితే ఇప్పటికే T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సాధన మొదలు పెట్టడం విశేషం. ముఖేష్ అర్జున్ ఇరిగేసి సత్తా చాటుతుంటే తాను ఒత్తిడికి గురయ్యానని భారత చెస్ స్టార్ ప్రజ్ఞానంద వ్యాఖ్య. ఆ తర్వాత ఆలోచన మార్చుకుని వాళ్లు ఎప్పుడు రాణించిన స్ఫూర్తిని పొందానంటూ వెల్లడి. వారి గేమ్లు చూసి నేర్చుకున్నానంటూ స్పష్టం. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జాతీయ క్రీడా బిల్లుకు మోక్షం. క్రీడా బిల్లులకు ఆమోదం తెలిపిన లోక్సభ. స్వాతంత్ర్యం తర్వాత భారత క్రీడా రంగంలో ఇదే అతిపెద్ద సంస్కరణగా కేంద్ర క్రీడా మంత్రి పేర్కొంటూ వ్యాఖ్య. కూలీ సినిమాలో నాగార్జున నటించిన సైమన్ పాత్ర గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు. తాను నెగిటివ్ రోల్లో కనిపిస్తానంటూ వెల్లడి. ఈ పాత్ర గురించి తన మనవళ్లకు ఖచ్చితంగా చెప్పాలనుకోవటం లేదంటూ చమత్కారం. సినీ కార్మికులు సమ్మెకు దిగటం సరికాదని, సమస్యల్ని పరిష్కరించుకోవాలని కార్మిక సమైక్య నాయకుల్ని కోరిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి. నిర్మాతలు, సినీ కార్మికులు పట్టుబడుపులతో ఉండాలని, కార్మికుల వేతనాలకు సంబంధించి ప్రత్యేకమైన ఓ కమిటీని ఏర్పాటు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచన. బుధవారం నుంచి చిత్రీకరణలు పునః ప్రారంభమవుతాయంటూ ఆశాభావం వ్యక్తం. హీరో ప్రభాస్ స్పిరిట్ సినిమా సెప్టెంబర్ నెలాఖరున ప్రారంభం. అయితే తొలి షెడ్యూల్ విదేశాల్లో మొదలు కానుందని సమాచారం. ఇందుకోసం మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్ తదితర దేశాల్లో సందీప్ రెక్కీ చేసి పట్టుకున్నట్టు సమాచారం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం 4-5 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. ఈ విషయంపై పీసీసీ సమావేశాన్ని ఈ నెల 16 లేదా 17వ తేదీన నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడిని సూచించిన సీఎం నిన్న రేవంత్ రెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ సమావేశమైన నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. గచ్చిబౌలిలో యూనిట్ మాల్ పేరిట ప్రతిష్టాత్మక నిర్మాణం చేపట్టనున్న తెలంగాణ ప్రభుత్వం 50 అంతస్తులతో 5.16 ఎకరాల విస్తీర్ణంలో ఈ మాల్ టవర్ నిర్మాణానికి సన్నాహాలు. దీనికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలంటూ అధికారులను ఆదేశించిన సీఎం. తెలంగాణలోని టిప్లైన్ నివేదికలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ చేపట్టనున్న ప్రత్యేక ఆపరేషన్. ఇందుకు ఢిల్లీకి చెందిన ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం. అంతేగాక పోలీసు యూనిట్ల వారీగా ప్రత్యేక బృందాలను నియమించి శిక్షణ. 2008లో 37 ఏళ్ల వయసున్నప్పుడు న్యాయ పోరాటం ప్రారంభించి 54 ఏళ్ల వయసులో విజయం సాధించిన ఓ ప్రైవేట్ ఉద్యోగి వాయిదాలకు వేరవకుండా న్యాయం కోసం పోరాడి చివరకు పొందిన 10 లక్షల రూపాయలు. అయితే ఇది ఒక కారు పార్కింగ్ స్థలం కోసం వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించి గెలిచి చూపించడం విశేషం. దేశవ్యాప్తంగా వార్షిక టోల్ పాస్ను అమల్లోకి తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు సమాచారం. ఏడాదికి 3,000 రూపాయలు చెల్లిస్తే 200 ట్రిప్పులను వినియోగించుకోవచ్చంటూ వెల్లడి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును గృహ నిర్బంధం చేసిన పోలీసులు. కొన్ని రోజుల క్రితం ఒదుండగుడు బంజారాహిల్స్ పెద్దమ్మగుడిలో ఆలయాన్ని ధ్వంసం చేయడంతో వివాదం నెలకొన్న వేళ ఇవాళ బీజేపీ నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు సమాచారం. అంతేగాక ఇవాళ హరిఘర్ తిరంగ్ యాత్రలో భాగంగా సికింద్రాబాద్ గోషామహల్ నియోజకవర్గం పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో కూడా నిర్బంధించినట్టు సమాచారం. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్తో పాటు జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని స్పష్టంగా పేర్కొన్న సిట్ ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా నియామకాలు ఎలా చేపట్టారో నివేదికలో వెల్లడి. నిన్న విజయవాడ ఏసీబీ కోర్టులో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసిన సిట్ అధికారులు. అమెరికా విధించే సుంకాలతో భారతదేశ చరిత్ర ఆగిపోతుందనుకుంటే అది వారి భ్రమే అని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్య. మన యువత లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి చెందలేని రోజు త్వరలోనే వస్తుందంటూ హెచ్చరిక. ఇప్పుడున్నది 40 ఏళ్ల కిందటి భారతదేశం కాదని బలమైన దృఢమైన దేశం అంటూ స్పష్టం. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం. 3 ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం 22 మంది పోటీ పడుతున్న అభ్యర్థులు. ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పలువురు నేతలను గృహ నిర్బంధం చేసిన పోలీసులు. బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపిన భారత వాతావరణ విభాగం. దీనివల్ల ఈ నెల 20 వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని సమాచారం. మరోవైపు ఏపీలో రాబోయే 5 రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపిన అమరావతి వాతావరణ కేంద్రం. నిబంధనలను అనుసరించని మరో 476 పార్టీల రద్దుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 17, తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నట్టు ఒక ప్రకటన విడుదల. వరుసగా 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలను నమోదు చేసి రాజకీయ పార్టీల నుంచి తొలగించనున్నట్టు వెల్లడి. బీహార్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఓట్ల చోరీపై విపక్ష ఇండియా కూటమి చేపట్టిన నిరసన ర్యాలీ. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా విపక్ష నేతలంతా ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరగా మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు. అంతేగాక వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలింపు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎట్ హోమ్ కార్యక్రమానికి మన్ కీ బాత్ లో మోదీ ప్రశంసించిన దివ్యాంగులు, పర్యావరణ యోధులకు ఆహ్వానం. ఈ మేరకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ. దివ్యాంగులు, అమరుల కుటుంబ సభ్యులు, క్రీడా టోర్నీలలో విజేతలు తదితరులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్న హోంశాఖ. మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటు చేసుకున్న దారుణ ఘటన. ఓ భార్యాభర్తలిద్దరూ రహదారి మీద వెళుతుండగా వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం. తీవ్రంగా గాయపడ్డ తన భార్యను ఆసుపత్రికి తరలించడానికి సహాయం చేయాలని అక్కడున్న వారిని వేడుకున్నప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో చివరిగా ప్రాణాలు కోల్పోయిన ఆమె మృతదేహాన్ని బైక్ మీద కట్టుకుని గ్రామానికి బయలుదేరిన దృశ్యం తీవ్ర విచారకరం. ఉత్తరప్రదేశ్లో తెరపైకి వచ్చిన మతపరమైన మరో వివాదం. ఫతేపూర్ జిల్లాలో పురాతన ప్రార్థనా స్థలం కొన్ని శతాబ్దాల క్రితం ఒక వర్గానికి చెందినదని, అక్కడ ప్రార్థనలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ పార్టీ నాయకుడు, మరో సంస్థ కార్యకర్తలు జిల్లా యంత్రాంగానికి సమర్పించిన దరఖాస్తు. దీంతో వివాదం నెలకొన్న వేళ అక్కడ బారికేడ్లు నిర్మించిన కొంతమంది ఆ ప్రాంగణంలోకి ప్రవేశించి పాక్షికంగా ధ్వంసం చేసిన వైనం. ముంబైలో శాంతికి ప్రతీకగా భావించే కపోతాల చుట్టూ జరుగుతున్న రగడ. ఇక్కడి దాదర్ ప్రాంతంలో కబూతర్ ఖానాను మూసివేయడానికి బృహన్ ముంబై కార్పొరేషన్ మరోసారి చేపట్టిన చర్యలు. చివరకు సుప్రీంకోర్టు మెట్లెక్కిన ఈ వివాదం. అమెరికాలోని ఓ ఎయిర్పోర్టులో చోటు చేసుకున్న ప్రమాదం. పార్కింగ్ చేసిన విమానంపైకి చిన్న విమానం దూసుకెళ్లి భారీగా మంటలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో అలుముకున్న దట్టమైన పొగలు. ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని వెల్లడించిన అధికారులు. డ్రాగన్ దేశంపై తొలుత సుంకాల మోత మోగించిన ట్రంప్ ఆ దేశంతో వాణిజ్య ఒప్పందానికి మరో 90 రోజుల విరామం ప్రకటన. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం. ఈ విషయాన్ని తన అధికారిక మీడియాలో పేర్కొన్న చైనా. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఓ కర్మాగారంలో సోమవారం భారీ పేలుడు. ఈ ఘటనలో ఒకరు మృతి, పదుల సంఖ్యలో కార్మికులకు గాయాలు, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయినట్టు సమాచారం. సరిహద్దు వెంట మౌలిక సదుపాయాల కల్పనకు మరో కీలక ప్రాజెక్టుకు సన్నద్ధమవుతున్న చైనా. భారత సరిహద్దు సమీపంలో భారీ రైల్వే లైన్ పనులు చేపట్టనున్నట్టు సమాచారం. దీంతో భారత సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రాజెక్టుకు రక్షణపరమైన ప్రాముఖ్యత ఏర్పడుతుందంటూ స్థానిక మీడియా వెల్లడి. భారత్పై తాము విధించిన టారిఫ్ల భారం రష్యాకు పెద్ద దెబ్బ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య. రష్యా ఆర్థిక వ్యవస్థ బాగోలేదని, అక్కడి నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై వేసిన సుంకాలు రష్యాను మరింతగా దెబ్బతీశాయంటూ వ్యాఖ్య. రష్యా తమ దేశాన్ని తిరిగి నిర్మించుకోవాల్సి వస్తుందని, అలా రాణించడానికి అనేక అవకాశాలున్నాయంటూ స్పష్టం. పాక్ సైన్యాధిపతి అమెరికా పర్యటనలో ఉండే అణుబెదిరింపులకు పాల్పడిన నేపథ్యంలో మాజీ అధికారి మైకల్ రుబెన్స్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు. అసిమ్ మునీర్కు అల్-ఖైదా మాజీ చీఫ్ ఒసామాకు పెద్ద తేడా లేదంటూ వ్యాఖ్య. అమెరికా గడ్డపై ఉండి పాక్ ఆర్మీ చీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదంటూ విమర్శ. తమ దేశం దిగుమతి చేసుకునే వివిధ దేశాల వస్తువులపై డొనాల్డ్ ట్రంప్ భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో బంగారు కడ్డీలపై సుంకాల పంపు వర్తిస్తుందా లేదా అనే విషయంపై నెలకొన్న సందిగ్ధత. అయితే దీనిపై సుంకాలు విధించబోమని ట్రంప్ స్పష్టం. 1 కేజీతో పాటు 100 ఔన్సుల బంగారు కడ్డీలు సుంకాల పరిధిలోకి వస్తాయంటూ వెల్లడి. వచ్చే నెల యూఏఈలో జరిగే ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగే అవకాశాలు. అక్టోబర్లో వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్లో తొలి టెస్టులో అతనికి విశ్రాంతినిచ్చే అవకాశం. అయితే ఇప్పటికే టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సాధన మొదలు పెట్టడం విశేషం.
ముఖేష్ అర్జున్ ఇరిగేసి సత్తా చాటుతుంటే తాను ఒత్తిడికి గురయ్యానని భారత చెస్ స్టార్ ప్రజ్ఞానంద వ్యాఖ్య. ఆ తర్వాత ఆలోచన మార్చుకుని వాళ్లు ఎప్పుడు రాణించిన స్ఫూర్తిని పొందానంటూ వెల్లడి. వారి గేమ్లు చూసి నేర్చుకున్నానంటూ స్పష్టం. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జాతీయ క్రీడా బిల్లుకు మోక్షం. క్రీడా బిల్లులకు ఆమోదం తెలిపిన లోక్సభ. స్వాతంత్ర్యం తర్వాత భారత క్రీడా రంగంలో ఇదే అతిపెద్ద సంస్కరణగా కేంద్ర క్రీడా మంత్రి పేర్కొంటూ వ్యాఖ్య. పూలే సినిమాలో నాగార్జున నటించిన సైమన్ పాత్ర గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు. తాను నెగిటివ్ రోల్లో కనిపిస్తానంటూ వెల్లడి. ఈ పాత్ర గురించి తన మనవళ్లకు ఖచ్చితంగా చెప్పాలనుకోవటం లేదంటూ చమత్కారం. సినీ కార్మికులు సమ్మెకు దిగటం సరికాదని, సమస్యల్ని పరిష్కరించుకోవాలని కార్మిక సమైక్య నాయకుల్ని కోరిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి. నిర్మాతలు, సినీ కార్మికులు పట్టుబడుపులతో ఉండాలని, కార్మికుల వేతనాలకు సంబంధించి ప్రత్యేకమైన ఓ కమిటీని ఏర్పాటు చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచన. బుధవారం నుంచి చిత్రీకరణలు పునః ప్రారంభమవుతాయంటూ ఆశాభావం వ్యక్తం. హీరో ప్రభాస్ స్పిరిట్ సినిమా సెప్టెంబర్ నెలాఖరున ప్రారంభం. అయితే తొలి షెడ్యూల్ విదేశాల్లో మొదలు కానుందని సమాచారం. ఇందుకోసం మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్ తదితర దేశాల్లో సందీప్ రెక్కీ చేసి పట్టుకున్నట్టు సమాచారం.